ఇప్పుడైతే మనం నూనె అయితే వేసుకోవాలి. వేరెక్కాక నూనెలోకి రొయ్యలను అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయ్యేలోగా మనము మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ కోసం ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే మిక్సీలోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం తెల్లుల్లి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం అల్లం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం టమాటాలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం లవంగాలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక యాలకపళ్ళు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక చెక్క అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. రొయ్యల్లోనైతే నీరంతా అయితే డ్రై అయిపోయింది. రొయ్యలు అయితే ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని సైడ్ కి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం కొంచెం నూనె అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ముల్లిపాయలు అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయి ఇందాకైతే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి ముద్ద అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఈ ముద్దకు తగినట్టు పసుపు అయితే వేసుకోవాలి. ఇందాక రొయ్యల్లోని ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ ముద్దకు తగినంత ఉప్పు అయితే ఇప్పుడైతే వేసుకుందాం. ఇందాక రొయ్యల్లోనే వేసుకున్నాం కాబట్టి ఈ ముద్దకు తగినంత కారం అయితే మనం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇందులో చికెన్ మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం వీటిని మళ్ళీ అయితే ఫ్రై అయితే చేసుకుందాం. అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఫ్రై చేసిన రొయ్యలు అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ కర్రీని 5 minutes అయితే ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు కారం కనుక చాలకపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మాకైతే ఉప్పు కారం అయితే సరిపోయింది. మీ దగ్గర కనుక కొత్తిమీర వేసుకోవచ్చు. మా దగ్గర అయితే నిండుకుంది. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్ గా. చూడండి గిన్నెలోకి తీసి చూపిస్తాను. ఇది చూడండి ఎలా వచ్చిందో కర్రీ. ఎంత కలర్ఫుల్ గా, ఎంత గ్రేవీగా. మీకు కనుక ఇవి నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. దీన్ని రైస్ తో గానీ, బిర్యానీతో గానీ, రోటీతో గానీ తింటే సూపర్ గా ఉంటది. థ్యాంక్ యూ.